ఈరోజు నేను అనుకోవడం చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా ఓపెనింగ్ సారథి స్టూడియోలో లేదా ఈవెన్ టోటల్ హైదరాబాద్లోనే ఇంత హడావుడి ఇంత జనాలు ఇన్ని కార్లు రావడం పెద్ద సినిమాలు అది వేరే విషయం కానీ చూడడం జరుగుతుంది. అండ్ నాకు సారథి స్టూడియో సెంటిమెంట్ ఏంటంటే నా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా తరంగిణి అది ఇక్కడే ఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ సినిమా యాక్ట్ చేసింది ఇద్దరు కిలాడీలు. నాకు ఉదయం తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు, రేలింగ నరసింహరావు గారు వచ్చారు. వాళ్ళని సెలెక్ట్ చేయడంతో నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. నా వాళ్ళని పరిచయం చేసింది మా యాక్టర్ భానుచందర్. ముందు వాళ్ళ ముగ్గురికి నమస్కారం పెడుతూ నెక్స్ట్ చిన్న గ్యాప్ వచ్చింది ఆ షూటింగ్. అప్పుడు ఒక 20 రోజులు ఉంటే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు వచ్చేసి నా డేట్ని తీసుకొని కోడిరామకృష్ణ గారికి రెండో సినిమా తరంగిణి సినిమా మొదలుపెట్టాం. అది పెద్ద హిట్, 1 year ఆడింది సినిమా అది. సో సారథి స్టూడియోస్ అప్పట్లో ఇన్ని స్టూడియోస్ లేవు. సారథి స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, తర్వాత రామనాయుడు స్టూడియోలో వచ్చింది. సో సారథి స్టూడియో అంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఇదే స్టూడియోలోనే ఫస్ట్ నేను అమెరికా అల్లుడు సినిమా కాంట్రాక్ట్ కూడా ఈ స్టూడియోలోనే నేను రాసిన కాంట్రాక్ట్. సో ఈరోజు చాలా సంతోషం. ముందుగా రామ్ సత్యనారాయణ గారు ఇందాక ఆయన అన్నీ చెప్పేశారు, కానీ నేను కూడా కొంచెం చెప్పాలి. ఆయన 2004లో ఫస్ట్ పరిచయం. 2004లో వస్తే మా మేనేజర్ వెంకట్రావు వచ్చేసి సార్ విమానం నుంచి ఆయన వచ్చారు కలవాలని కిలో అని చెప్పి కూర్చున్నారు. సార్ నాకు వేషాలు ఏమని సార్ నాకు చెప్పండి అంటే మీకు యాక్టింగ్ చాలా తెలుసు సార్ నాకన్నా. సరే నేనేమన్నా తర్వాత చెప్తాను చెప్పేసి 2-3 సినిమాలు చెప్పిన తర్వాత ఇంకా ఆయన అలాగే కంటిన్యూ చేసి యాక్టింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అప్పుడప్పుడు కలవడం, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను సార్ సినిమాలు షూటింగ్ అంటే సరే హ్యాపీ అని చెప్పారు. తర్వాత మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ సుమ గారికి కలవాలి మాట్లాడాలి రండి సార్ అన్నాను. కొంచెం తర్వాత సినిమా తీయాలనుకుంటున్నాను. అయ్యో ఎందుకు సార్ యాక్టింగ్ హ్యాపీగా చేస్తాను కదా, ఎందుకు సినిమా ప్రొడక్షన్ మీకు తెలియదు కదా. లేదు సార్ నాకు చేయాలని అంటే సరే మీరు వెళ్ళి ముందు కొంచెం అబ్జర్వ్ చేయండి ప్రొడక్షన్ అంటే. లేదు సార్ నేను ఆల్రెడీ చూశాను, యాక్టింగ్లోనే చూశాను అన్ని విషయాలు, నేను చేస్తాను, మీ సహకారం కావాలి, నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుందని ఏ విధంగా కావడం ఉంటుందని చెప్పి డేట్స్ ఇచ్చి అట్లా ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా కంటిన్యూస్గా ఆయన అంటే షూటింగ్ పిక్చర్ రిలీజ్ ముందు ఇంకో పిక్చర్ కూడా స్టార్ట్ చేశారు. అట్లా చేశారు. చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఒక సినిమా తీయడం అంత ఈజీ కాదు, డబ్బున్నంత మాత్రం కాదు. ఎలా తీస్తున్నారు, ఈ మనిషి దగ్గర టెక్నిక్ ఏంటి చూద్దామని చెప్పి ఉంటే అలా కంటిన్యూస్గా నాతో 30 సినిమాలు ఆయన చేసేది నిజంగా. తర్వాత భీమవరం తీసుకెళ్ళేది. భీమవరం అక్కడ ఆవులమ్మ గుడికి మీరు రావాల్సింది చాలా సెంటిమెంట్, ఇది మీరు రావాలంటే ఈయనే నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు ఈయన ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చుంటే అక్కడ వరుసగా ఈయన ఫోటోలు ఉన్నాయి. ఈయన ఏమేమి క్యారెక్టర్లు వేసారో అన్ని ఫోటోలు ఉన్నాయి. సో ఆల్రెడీ ఈయన ఏంటంటే ఆ డ్రామాలో ఎంతో బాగా మాస్టర్, అన్ని క్యారెక్టర్స్ వేశారు. సో యాక్టింగ్లో మంచి అవగాహన. ఓన్లీ ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ గురించి తెలుసుకొని కూడా ఆయన సాధించారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిలిం చేంబర్లో అయితే ఫిలిం కౌన్సిల్లో ఏదైనా ఆయన ఒక పదవి సంపాదించుకున్నారు. ఎలా సంపాదించుకున్నారు ఇందాక కూడా నేను చెప్పాను. ప్రతి మనిషికి ఏంటంటే ఒక 5 D's ఉన్నాయి, 5 D's. 5 D's ఏంటంటే డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డైరింగ్నెస్ అండ్ డాషింగ్నెస్. ఇది 6 ఉన్నాయండి. అవన్నీ ఆయనలో కనపడింది. ఇప్పుడు సినిమా హిట్ ఫ్లాప్, వ్యాపారం సక్సెస్ ఫెయిల్ అది వేరే విషయం. కానీ ముందు వెళ్ళడానికి మామూలు మనిషి కూడా ముందు వెళ్ళాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ అట్లా కనపడింది. నిజాయితీ మనిషి, అసలు ఏదో ఒకరికి మోసం చేయాలన్నా ఏం లేదు. ఆ విధంగా ఆయన ఏంటంటే ఈరోజు ఆయన ఇంత అభిమానులు వచ్చారు, ఇంతమంది ఇండస్ట్రీస్ ఈరోజు ఆల్మోస్ట్ టాప్ 8లో వచ్చారంటే అది ఆయన నిజాయితీ, ఆయన అభిమానం, ప్రేమ. పిక్చర్ రిలీజెస్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళి హెల్ప్ చేయడం, సార్ట్అవుట్ చేయడం. చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆయన వెళ్ళిపోయి ఆయన హెల్ప్ చేయడం, మంచి మనసు. సో ఈరోజు ఆయన ఏంటంటే ఈ కాన్సెప్ట్ గురించి వచ్చి ఆగస్టు 15వ తారీఖు అండి నేను ఇంకా 15 సినిమాలు చేస్తాను. మంచి కాన్సెప్ట్, వెరీ నైస్. మరి ఎట్లా లేదు సార్, ఆగస్టు 15కి నేను ఓపెనింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆగస్ట్ 2026 లోపల నేను రిలీజ్ చేస్తున్నాను. 15 డైరెక్టర్లు, తర్వాత ఇట్లా కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, అంటే న్యూ టీమ్ విత్ టాలెంట్ ఉన్న వాళ్ళు నేను చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ కాదు సార్, 10 సినిమాలు కూడా మీరు ఉంటారు. మరి ఓకే అండి. కానీ
నేను చిన్న రిక్వెస్ట్ చెప్పాను ఆయన, రొటీన్గా నేను చేస్తున్న సినిమాల్లో క్యారెక్టర్స్ కాకుండా విల్ బి డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరే వేరే క్యారెక్టర్స్. ఎందుకంటే ఇప్పుడు నేను 800 సినిమాలు చూస్తాను, క్యారెక్టర్స్ అన్నీ అయిపోయింది, ఇంకా నేను క్యారెక్టర్స్ కోసం నేను ఎదుగుతున్నాను. సో కొత్త క్యారెక్టర్స్ మీలో నాకు చెప్పండి, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అండి, నేను ఒక కొత్త కాన్సెప్ట్ కింద చేస్తానని చెప్పారు. దానికి ఆయన ఒప్పుకున్నారు. సో ఐ విల్ డూయింగ్ 15 న్యూ క్యారెక్టర్స్, న్యూ వెరైటీ గెటప్స్ సంథింగ్ అట్లా కొంచెం ట్రై చేస్తాను. సో ఈ ఒక కాన్సెప్ట్లో చూడండి, ఆయన ఈజ్ గివింగ్ లైఫ్, 15 డైరెక్టర్స్కి లైఫ్ ఇస్తున్నారు, హీరోస్కి, హీరోయిన్స్కి, ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్ ఇస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలో ఇలాంటి అవకాశం దొరకడం చాలా గొప్ప విషయం, అవకాశం ఇవ్వడం కూడా చాలా గొప్పతనం. సో మన అందరిది ఏంటంటే ఇలాంటి మనిషి మీద మన ఆశీర్వాదం ఉండాలి, మన ఒక వెల్విషర్గా ఈ బ్లెస్సింగ్స్, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి. అండ్ ఈరోజు ఆగస్టు 15 తారీఖు అంటే 79వ ఇది ఫ్రీడమ్ వచ్చింది మనకి. ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి ఒకటే చెప్తానండి, ఎంతోమంది లీడర్స్, ఎంతోమంది ఆ కాలంలో చాలా కష్టపడి, చాలా కింద మీద పడి, చాలామంది చనిపోయి వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చారు. కానీ ఈరోజు స్వాతంత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం తిరుగుతుంది. అదేంటంటే క్యాస్ట్ ఫీలింగ్, కమ్యూనిటీ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్. అది ఇండియాలో ఉంది, అది ఉండకూడదు. మనం అందరూ కలిసి మన భారతీయులను చెప్పి మనం ఉండాలి. ఎవరు మతం, ఎవరు కులం అన్నీ గొప్పదే, అది మనం ఇంట్లో పెట్టుకోవాలి. దానికి శక్తి ఉందంటే ఇంట్లో పెట్టుకోండి. బయటకు వచ్చేసి నేను ఫలానా మా మతం, ఫలానా కులం, నేనే గొప్ప అని అవి. ఎందుకంటే ఎవరు సహాయం ఎలా వస్తుందో తెలియదు. చూడండి, మొన్న ఆ ప్లేన్ క్రాష్ ఉంది, 3 నిమిషాలు 300 మంది వెళ్ళిపోయారు. లైఫ్ ఏముందండి? సో లెట్ us respect our community, let us respect our caste, let us respect our religion. India is a free country. ఏ రిలీజన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మీరు ఒకే వీధిగా మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు, ఎవరేమంటారు. అదే విధంగా వెళ్ళాలి, ఇదే విధంగా మన ఫ్రీడమ్ ఉండాలి, ఇదే విధంగా మన ఇండిపెండెన్స్ ఉండాలి అని కోరుకుంటున్నాం. మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ జై హింద్, థ్యాంక్ యూ.